జస్ట్ మీ ఫోన్ రీఛార్జ్కి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంత ఖర్చుతో మీ కుటుంబం మొత్తం సేఫ్టీగా హాయిగా ఉంటుంది అంటే నమ్మరు కదండి. పార్టీలు ఫంక్షన్లు అన్నీ చేసుకుంటాం, ఇక అన్నీ దేనికి ఎక్కడా లోటు రానిము. కానీ చాలా పొరపాట్లు చేసేస్తూ ఉంటామండి. అదొక అజ్ఞానమో లేకపోతే అదొక పిచ్చితనం అనుకోవాలి. చాలామందికి అవగాహన లేదు. అలాంటి వాళ్ళం బాధపడుతూనే ఉంటున్నాం. అయినా కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. రియల్గా జరిగిన స్టోరీయే. ఈ మధ్య మా వాడు ఒకడదే తెలిసిన వాళ్ళు బంధువుల అబ్బాయి ఒకటి చనిపోతే 15 లక్షలు వచ్చినాయండి. మళ్ళీ పిల్లల చదువుకు ఇంకో ₹1,00,000 కూడా ఇచ్చారు. ఇన్సూరెన్స్ అండి. అంటే బాగానే చెప్తున్నారండి, ఇన్సూరెన్స్లు ఎక్కడ తీసుకుంటాం, అంతా మోసం, ఎవడిస్తున్నాడు, ప్లస్ ప్రీమియం ఏమో గట్టిగా ఉంది, జీఎస్టీలో తగ్గించారంటున్నారు. కానీ నాకైతే అది కనపడలేదు అంటున్నారు కదా. చాలామంది కామెంట్లు చేశారు. గతంలో మనం ఇన్సూరెన్స్ మీద చాలా టాపిక్లు చెప్పుకున్నప్పుడు చేశారు కదా. వాటికో సమాధానం పోస్టల్ అండి. పోస్టల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారండి. జస్ట్ ఒక ₹750కి 15 లక్షల కవరేజ్ వస్తుందండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం దీన్ని. అంటే మనకి యాక్సిడెంట్ అయ్యి ఏదైనా మేజర్ అవయవాలు కోల్పోయి ప్రాణ నష్టం జరిగితే మన కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి? ఎవరు ఆదుకుంటారు? చుట్టుపక్కల ఎవరు చూడని పరిస్థితి ఉంది కదా. మరి భార్యా బిడ్డల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా, నేను చెప్పాను కదా, జస్ట్ ఒక నెలలో మీరు తాగే టీ ఖర్చు అండి, ఇంకా ఫోన్ రీఛార్జ్లు చాలా వాటితో పోల్చుకోవచ్చు. ₹750 అనేది ఈరోజు ఒకరోజు హాఫ్ డే పని ఖర్చు అంతే కదా. పనికి వెళ్తే వచ్చే డబ్బు అది పెట్టండి దయచేసి. అంటే పోస్టల్ వాళ్ళు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు, ఏది టాటా ఏఐజీ, నివా భూపా, ఆదిత్య బిర్లా, స్టారు చాలా ఉన్నాయి కదండి. వాళ్లతో టైఅప్ అయ్యారు. అంటే వాళ్ళు బయట అయితే వేషాలు వేసే అవకాశం ఉంటుంది ఏజెంట్ల ద్వారా. పోస్టల్ వాడు ఆటలు సాగనివ్వడు. అంటే అంత కమిషన్లు వగైరా ఇవ్వడండి. వీడు కూడా తీసుకోడు. గవర్నమెంట్ కదా, గవర్నమెంట్కి కమిషన్లు ఎందుకు? పోస్టల్ డిపార్ట్మెంట్ మీకు తెలుసు ఎంత సాదాగా ఉంటుందో. సాదాగా ఉంటుంది కానీ అద్భుతాలు చేస్తుంది. ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక్కటే తీసుకోవాలని కూడా ఏమీ లేదండి. నేను ఒక 4,000 ఖర్చు పెట్టగలను అనుకుంటే 60 లక్షలకండి. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. మామూలుగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కొట్టండి, మీ ఏజ్కి ఐసిఐసిఐ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా, హెచ్డిఎఫ్సి, ఎక్కడైనా కొట్టి చూడండి, ఖచ్చితంగా ఎక్కువ డబల్ ఉంటుంది దీంతో పోల్చుకుంటే. మరి ఇక్కడ తక్కువ ఉంది. ప్లస్ పోస్టల్ ద్వారా తీసుకున్నాం కాబట్టి రెప్యుటేషన్ పోకూడదని చెప్పి పోస్టల్ వాడు కూడా మనకు సపోర్ట్ చేస్తాడండి. ఎప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది అన్నాం కదా. ఇక్కడ పోస్టల్లో కూడా ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. వాటిలో కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏది బాగుందో చూడండి. పోస్ట్ మాస్టర్ గారిని అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు చెక్ చేసుకోండి, అవే తీసుకోండి. మళ్ళీ నన్ను అడగొద్దు ప్రత్యేకంగా ఏ కంపెనీ బాగుందని. నేను చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ నా మీద పడతారు, నన్ను తిడతారు. అందుకోసం సో ₹750కి పోయేదేమీ లేదు. లేదండి 750 కట్టలేను, నాకు 15 లక్షలు అక్కర్లేదు, 5 లక్షలు చాలు అనుకుంటే 300 కూడా కట్టే అవకాశం ఉందండి. వద్దు, నా సలహా 750 కట్టండి. ఒకటి కాదు, ఓపుకున్న వాళ్ళు 4 తీసుకోండి. మీ కుటుంబం మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఇదైతే కాదనలేరు.